ఇదిగోండి నేను పువ్వులు పెట్టుకునే బుట్ట, ఇది ఒక 20-30 రూపాయలు ఉంటుంది అంతే. మేదల వాళ్ళు బతకక్కర్లేదా? మన వాళ్ళు కాదా వాళ్ళు? నేను అక్కడే తెచ్చుకుంటాను. ఇదేమో నేను దేవాలయానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే పూల బుట్ట. నాకు ఎంతకంటే గత లేదని నవ్వుకునే వాళ్ళు నవ్వుకొనివ్వండి. నేను మాత్రము కుల వృత్తులు గౌరవిస్తాను, అవి కొనసాగాలని కోరుకుంటా. మనం ఫ్యాషన్గా ఉన్నాయని పిచ్చి పిచ్చి వస్తువులు కొనటం మొదలు పెడితే పాపం కుల వృత్తులు చేసుకునే మేదర వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఎలా బతుకుతారు చెప్పండి. ఇదిగోండి ఇలాగా పుల్లలతో చేసినవి ఇవే పవిత్రమైనవి. ఇందులో పూలు పెట్టుకోండి, కాస్త నీళ్లు చల్లుకోండి, పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా పుష్పాలు వాడుకోండి. తర్వాత పక్కన ఎండలో పడేస్తే అదే ఆరిపోతుంది, ఎప్పటికీ పాడైపోదు. లేదా ఇత్తడి ప్లేటు వాడుకోండి. ఇంకా మీకుంటే వెండి ప్లేట్లు, బంగారు ప్లేట్లు కూడా వాడుకోండి. ఫ్యాషన్లు పిచ్చిలో పడి పూజలో కూడా ఫ్యాషన్లు, మన సమాజాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. నూలు వస్త్రాలు కట్టుకోవడం మానేస్తాము, ఫ్యాషన్గా కావాలని నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుని మగ్గాల ముందు చచ్చిపోతున్నారు. నా వరకు నేను నూలు బట్టలే వేసుకుంటా. సమాజం పట్ల శ్రద్ధ కలిగి ఉండటము, సమాజం గురించి ఆలోచించడము, సమాజంలో నలుగురు బాగుండాలని కోరుకోవడము, కుల వృత్తులు బాగుండాలని కోరుకోవడం పూజ కిందకే వస్తుంది. నేను దాన్ని పూజగానే భావిస్తాను, పరమాత్ముడికి చేసే సేవగానే భావిస్తాను. ఇంకొక విషయం అండి, మెటల్తో చేసినవి అలాగే ఈ బంగారు వెండి పూలు వాడేస్తున్నారే దేవుడి దగ్గర, పువ్వులు అవి వాడతారటండి ఎక్కడైనా? పరమాత్ముడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పింది ఏమిటి? ఎందుకు? ఏమీ లేని నిరుపేద కూడా పూజ చేసుకొని పరమాత్ముడిని పొందాలనే ఉద్దేశంతోనే. పువ్వులు ఆకులు ఎక్కడైనా దొరుకుతాయి, నీరు ఏ బావిలో అయినా చెరువులో అయినా దొరుకుతాయి. నాకు అవన్నా కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రేమతోటి సమర్పించవయ్యా అని చెప్తున్నాడు స్వామి. పూజలో పటాటోపము ఆడంబరాల గురించి ఏ శాస్త్రంలోనూ రాసలేదు. పువ్వులు వాడాలి అన్నప్పుడు సహజంగా ఏదో చామంతి, మల్లె, గులాబీ లాంటి పువ్వులు ఉంటాయి, పువ్వులే వాడాలి. మెటల్ పువ్వులు, వెండి పువ్వులు అవి అయితే రోజు వాడుకోవచ్చు, ఈ పువ్వులు అయితే పడేయాల్సి వచ్చింది. ఏమిటి ధోరణి? మరి వెంకటేశ్వర స్వామి వారికి బంగారు పుష్పాలతోటి పూజ చేస్తారు కదా అనుకోవచ్చు మీరు. అది స్వామి తొండమాన్ చక్రవర్తికి ఇచ్చిన వరం. అది దేవాలయంలో పూజలకి ఇంటికి ఏంటి సంబంధము? దేవాలయాల్లో పూజలు వేరేగా ఉంటాయి, ఇంట్లో మనం చేస్తున్న నిత్య పూజ వేరేగా ఉంటుంది. మెటల్తో పువ్వులు చేసి వాటిపైన బంగారు వెండి కోటింగ్ చేసేసి అవి షాపుల్లో అమ్ముతుంటే అవి తీసుకొచ్చి మీరు పూజ చేస్తారా? అష్ట దరిద్రాలు పడితే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి యూట్యూబ్లో తెగ చూపించడము, అమ్మవారికి ఆ ఫేస్ మాస్క్ ఒకటి పెట్టి ఆ వెనక ఇంకేవో సెట్టింగ్ వేయడానికి కోసం నగలు అవి పెట్టడం కోసం అనేసి ఓ పిన్నులు అవి ఇవి మెటల్ ఇవి గుచ్చి ఆ కిందేమో మొండెం కొనుక్కొచ్చి, మొండెం అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్లు ఉంటాయి కదండి, అలాగా ఈ మొండెం వరకు ఇలా చేతులు కాళ్ళు అవన్నీ కూడా లోపల గుడ్డలు లేదా స్పాంజీ పెట్టేసేసి ఆ పైన స్మూత్గా ఉండే క్లాత్ వేసి కుట్టిని అచ్చంగా టెడ్డీ బేర్లు లాంటివి అనుకోండి, అదొకటి తీసుకొచ్చి పెట్టి ఆ పైన ఏమో మొండెం ఏమి ఉండదు, ఒక కొబ్బరికాయ కలిసి పెట్టి ఆ ముందు అయిపోయిన ఫేస్ మాస్క్ ఒకటి పెట్టి చీరలు కట్టేసేసి అలంకారాలు చేస్తున్నారు. ఇది శుద్ధ విరుద్ధం అంతే. మన ఇంట్లో ఉన్న విగ్రహమే కొంచెం ఏదైనా ఇరిగినా ఏమైనా అయితే పూజకు అనర్హం అనేసేసి పక్కన పెట్టేస్తాం. అలాంటిది స్పాంజ్తో చేసిన మొండె వరకు ఉన్న బొమ్మోడు వరకు వచ్చి ఆ పైన ఏమో చెంబు పెట్టి ఆ ముందేమో మాస్క్ పెట్టి ఏవో అలంకారం చేసేసి వరలక్ష్మీదేవి, వారాహిదేవి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివన్నీ విగ్రహాల కింద పరిగణించబడదు. ఆ విధంగా పూజ చేయడం అధర్మము, అవైదికము. మీరు నా మాట అబద్ధం అనుకుంటే వెళ్ళి ఏదైనా సాంప్రదాయ పండితులను అడగండి, వేద పండితులను అడగండి, చెప్తారు. ఏమనుందో వరలక్ష్మి వ్రత కల్పంలో ఒకసారి చూసుకోండి. ఇంటిలో ఒక మూల శుభ్రం చేసుకొని అలుక్కొని, అంటే పాత రోజులు ఇప్పుడు అరగడానికి కుదరదు అనమాట, కలశం ఉంచుకొని కలశాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేసుకోమని ఉంది అంతే. ఈ సెట్టింగ్లన్నీ ఏమని ఎక్కడ రాశారండి? స్పాంజ్తో చేసిన కాళ్ళు చేతులు ఆ మొండెం మీద ఇంకొక తల తీసుకొచ్చి తగిలించి అప్పుడు చీర కట్టి ఈ సెట్టింగ్లన్నీ చేయకూడదు. అది విగ్రహం కిందకు రాదు, అలా చేయడం పూజ కింద పరిగణించబడదు. అవన్నీ కూడా అపచారాలే. కేవలం కలశానికి పూజ చేయాలి. మనకి ఎదురుగా ఒక రూపం కనపడితే బాగుంటుంది అనుకుంటాము, ఎందుకంటే గొప్ప సాధారణ పరులం కాదు కాబట్టి మనం. అప్పుడు ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి, లక్ష్మీదేవి విగ్రహమైన ఇంట్లో ఉంటే అది కూడా కలిసి దగ్గర పెట్టుకోండి, సరిపోతుంది. లక్ష్మీదేవి ఫేస్ మాస్కులు, మొండాలు అవి తెచ్చి పెట్టకూడదు, గుర్తుంచుకోండి. ఇంకొక విషయము, ఇప్పుడు అరటి చెట్లు పెడతారు పూజ దగ్గర. అరటి చెట్లు ఉంటే పెట్టుకోండి, లేదా మానేయండి. అంతేగాని మెటల్ అరటి చెట్లు బొమ్మలు తీసుకొచ్చి పెట్టడం ఏంటి? మెటల్ చెరుగ్గడలు, మెటల్ పువ్వులు, మెటల్తో చేసిన ఈ తమలపాకులు, ఇస్తరాకులు, రకరకాలు ఎంత మెటల్ పెడతారో అక్కడ అంత దరిద్రం పట్టుకుంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం. తమలపాకు ఉన్నప్పుడు తమలపాకే తెచ్చి పెట్టాలి, పుష్పాలు అన్నప్పుడు పుష్పాలే పెట్టాలి. చెరుగ్గడలు, అరటి చెట్లు ఉంటే పెట్టండి, లేదంటే లేదు. అంతేగాని ప్రతి షాపులు దొరుకుతున్నాయి అనేసి మెటల్ తీసుకొచ్చి పెట్టేస్తే ఇవన్నీ
మేమన్నీ ఆధ్యాత్మికవేత్తలమే అని చెప్పి యూట్యూబ్లో తెగ చూపించడం, అలంకారాలు చేసేసి వీడియో షూట్లు చేసి మేము తెగ చేస్తామండి, మేము వైకుంఠం నుండి దిగొచ్చిన మహాలక్ష్మి స్వరూపాలమే, మేము చేసినట్టే చేయండి మీరు కూడా. మేము కొనుక్కొచ్చుకున్న వస్తువులు పలానా షాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఆడే కొనుక్కొచ్చుకోండి. లేదంటే ఆన్లైన్లో కొన్నాను, ఆ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసి కొనుక్కొచ్చుకోండి. ఇదేమి వ్యాపారం అనుకుంటున్నారా, భక్తి అనుకుంటున్నారా? పాపం అమాయక హిందూ మహిళలు ఇలా చేస్తేనే పూజ కాబోలు, ఇలా చేయకపోతే పుణ్యం రాదు కాబోలు, మాకు గతి లేక సింపుల్ గా చేసుకున్నాము, మాకు పుణ్యం వస్తుందో రాదో, ఇలాంటి ఆలోచనలు చేస్తా మానసికంగా కుంగిపోతున్నారు. ఈ దిక్కుమాలిన వీడియోలన్నీ చూసి ఇళ్లలో తగువలు అవుతున్నాయి, బోళ్ళంత డబ్బు ఖర్చు అవుతుంది. పూజల విషయాల్లో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు, ఎన్నో అనుమానాలకు గురవుతున్నారు. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూపిస్తున్నారు. ఏది నిజమో ఏది కాదు. పూర్వం మన వాళ్ళు ఎలా చేశారో అదే సాంప్రదాయం అండి. మీకున్నంతలోనే శ్రద్ధాభక్తులతో చేసుకోండి. అమ్మవారు పవిత్రతకి, సాంప్రదాయానికి, సదాచారానికి ప్రసన్నురాలవుతుంది. ఈ పటాటోపాలకి, ఆడంబరాలకు కాదు. ఇకపోతే దీపాల విషయం, రకరకాల దీపాల గురించి, విగ్రహాల గురించి, గొవ్వలని వీటన్నిటి గురించి కూడా నన్ను అడుగుతున్నారండి. వాటి గురించి ఇప్పుడు ఓపిక లేదు, కానీ మళ్ళీ ఇంకొకసారి వీడియో చేస్తాను.